నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్లపల్లి రమేష్. ఈరోజు మానీ న్యూస్ స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు ఒకసారి చూసుకుంటే అన్ని పేపర్లో ఈనాడు, నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, సాక్షి సంబంధించిన దాంట్లో ప్రధాన వార్తగా ఇచ్చిండ్రు. ఏంటంటే మొన్న దాడి జరిగిన దాంట్లో దానికి సంబంధించిన దాంట్లో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తామని చెప్పేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. అన్ని పేపర్లు అదే ఇచ్చారు. సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ అని చెప్పి త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ. సాక్షిలో కూడా అదే వార్త ప్రధానంగా ప్రచురించిండు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ, మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు. ఏమైందంటే మొన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడి, పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు బలిగొన్నారు. కాబట్టి వాళ్ళను ఇక ఉపేక్షించేది లేదు. ఎందుకంటే వాళ్ళు మన మీదకి వస్తా ఉన్నారు. దాన్ని ఉపేక్షించొద్దు, మీకు పూర్తి అధికారాలు ఇస్తాను. ఎందుకంటే ఎవరికైతే స్వతహాగా అధికారాలు ఉంటాయో వాళ్ళు న్యాయం చేసిన వాళ్ళైతే అప్పుడు, ఎందుకంటే అప్పటికప్పుడే ఫోన్ చేసి జరుగుతుందో ఇది జరుగుతుందనే బదులు అక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఎమ్మటే ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కొన్ని అధికారాలు ఉండాలి. దాన్ని గ్రహించినటువంటి ప్రధానమంత్రి వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ హక్కు వాళ్ళకి ఇచ్చిండని చెప్పేసి ఇచ్చిండు. అది వార్త చూసుకుంటే ప్రధాని మోదీ సంచలన నిర్ణయం అని చెప్పేసి సాక్షిలో ఇచ్చిండు. పహల్గామ్కు త్వరలోనే ధీటైన జవాబు, ఎప్పుడు ఎక్కడ ఎలాగన్నది వారిష్టం. బలగాల సామర్థ్యంపై పూర్తి విశ్వాసం ఉన్నది. ఉగ్రవాదాన్ని అంతం చేసే తీరాల్సిందే. దేశం అంతా అదే కోరుకుంటున్నది అని ప్రధాని. సిడిఎఫ్ త్రివాద దళాలతో భేటీ, పాల్గొన్న రాజ్నాథ్. ఎన్ఎస్ఐ ధవల్ ఎనర్జీ చీఫ్ తో హోం కార్యదర్శి భేటీ, పాల్గొన్న బిఎస్ఎఫ్ ఎస్ఎస్బి చీఫ్లు. సరిహద్దులో కొనసాగిన పాకు కాల్పులు జరుగుతాయి. దానికి సంబంధించిన దాంట్లో వార్త ఇచ్చిండు. అందులో వాళ్ళంతా కూర్చొని మాట్లాడుతూ ఉన్న దానికి సంబంధించిన మీటింగ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, త్రిదళ అధికారులు, దానికి సంబంధించిన వాళ్ళు మొత్తం కూర్చుకున్నారు. ఇక అది ఎక్కడ ఎప్పుడు ఎట్లా జరిగినా కూడా ఉపేక్షించేది లేదు. వాళ్ళు మన మీద కాల్పులు జరగడం సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం ఉపేక్షించేది లేదని చెప్పేసి ప్రధాని మోదీ నిర్ణయం. ప్రతీకారానికి, ఉగ్రవాదంపై పోరాటంలో జవాన్లు పూర్తి స్వేచ్ఛగా వ్యవహరించవచ్చు. సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ మీకున్నది. ఉగ్రవాదుల్ని, ముష్కరులను, వారి సూత్రధారులను చెప్పబోయే గుణపాఠం దాయాది ఈ జన్మలో మర్చిపోలే రీతిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏదో మన దాయాది పక్క దేశం పాకిస్తాన్, మనకి వాళ్ళు జీవితంలో అబ్బా వీళ్ళ జోలికి పోతే ఆగమవుతాం రా అనే సందర్భాన్ని కల్పించాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పిండు. ప్రతీకారానికి వీలైంది. ఉగ్రనేతలకు రంగం సిద్ధమైంది. ఈ దశగా మంగళవారం రోజంతా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పహల్గామ్ కు ధీటుగా బదిలిచ్చేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జాతీయ భద్రతా సలహాదారులు, రక్షణ మంత్రి సమక్షంలో త్రివిధ దళాధిపతులతో ఆయన సమావేశమైనరు. మీ సామర్థ్యంపై పూర్తి స్వేచ్ఛ మాకున్నది, పూర్తి విశ్వాసం మాకున్నది. పహల్గామ్ ముష్కరులకు, వారి సూత్రధారులకు ఎప్పుడు ఎక్కడ ఎదురు బదిలిస్తారో మీ ఇష్టం వచ్చినట్టుగా, ఏ సమయంలో ఎక్కడ ఏ విధంగా వాళ్ళకు మీరు సరైన సమాధానం చెప్తారో మీ ఇష్టం, మీకు పూర్తి స్వేచ్ఛ ఉన్నది అని చెప్పేసి అంటే ఇంకా ఫుల్ పవర్స్ ఇచ్చేశాడు. మరోవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా మోదీతో సమావేశమయ్యారు. పహల్గామ్ ఉద్రిక్తం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించి ఇక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ఎన్జీ చీఫ్ తో కేంద్ర హోం కార్యదర్శి ప్రత్యేకంగా సమావేశమైండ్రు. దానికి సంబంధించినటువంటి 3 దళాధిపతులు కూర్చొని పాల్గొన్నారు. ఈ దిశగా మరికొన్ని కీలక పరిణామాలు బుధవారం చోటు చేసుకుంటాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా భద్రత, రాజకీయ, ఆర్థిక వ్యవహారాలను కేబినెట్ తో మోదీకి వరుస భేటీలు జరిగినాయి. దాంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా మీకు పూర్తి స్వేచ్ఛ ఉంటది అని చెప్పేసి చెప్పిండు. ఇంకా పాకిస్తాన్ దిగ్బంధం చేయాల్సిందే. దాయాది అన్నింటిలో ఇరుకున పెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికీ అమల్లోకి దౌత్య వాణిజ్యపరమైన ఆంక్షలు. పాక్ ఎయిర్లైన్స్ కు భారత గణతత్వాన్ని మూసివేసే యోచన. ఆ దేశ నౌకలు మన పోర్టులో ఆగకుండా చర్యలు. ఏ క్షణమైనా భారత్ వైమానిక దళాలు దిగొచ్చిన పాక్ ఆందోళన. సరిహద్దులు డాలర్ల తరపు సైబర్ దాడులకు విఫలయత్నం చేస్తారు. పహల్గామ్ పాపం పాక్దే అని చెప్పేసి అంటారు. ఏదేమైనప్పటికీ ఇక వదిలిపెట్టేది లేదు. మీరు స్వేచ్ఛ ఇచ్చినా ఏం చేసినా కూడా మీ ఇష్టం అని చెప్పేసి ఇచ్చింది. వాస్తవానికి ఏంటంటే ఈ రోజు ఎవరికి అన్యాయం జరిగినా కూడా
ఎమ్మటే దేశం తరఫున వాళ్ళను ఏరియాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చిన దానికి ఆయనకు ధన్యవాదాలు టీఆర్ఎస్ నుంచి చెప్తాను.